పత్తికి ప్రత్యామ్నాయ పంటగా పరిచయమై రైతుల ముంగిట సిరులు కురిపించిన సోయాబీన్ సాగుపై ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. గత సంవత్సరం ప్రభుత్వం రాయితీపై అందించిన విత్తనాలు ఆశించినంత దిగుబడి ఇవ్వకపోవడంతో రైతుల ఫిర్యాదు మేరకు సదరు కంపెనీ విత్తనాలను బ్లాక్ లిస్టులో పెట్టారు. అయితే ఈ ఏడాది కూడా అవే విత్తనాలను సిద్ధంగా ఉంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోయాబీన్ గత ఖరీఫ్లో రైతు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత ఖరీఫ్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. ఎకరాకు 10 నుంచి 12 వేలు ఖర్చు పెట్టగా కనీస పెట్టుబడులు కూడా రాకపోగా అప్పులే మిగిలాయి. దీంతో ఆ విత్తనాలు అందించిన కంపెనీ ఎదుట రైతులు ఆందోళన చేపట్టగా సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పోయిన సంవత్సరము మరి రైతులకు అది జేసీ 35 మరి ఎందుకో కానీ రైతులకు లాస్ అయిండ్లు. మరి ఇప్పుడు సుగా అదే వెరైటీ, మరి ఆ వెరైటీని ఏమన్నా శాస్త్రవేత్తలు దాన్ని కనుగొని ఏమన్నా రెక్టిఫై చేసి దాన్ని డెవలప్ చేసినలా రైతులకు మరి అనుమానం లేకుండా ఆ వెరైటీ కాకుండా మరి దానికి ఏమన్నా వెరిఫై చేసి మంచి విత్తనాలు ఇస్తే రైతులకు మంచి పంటలు పండిస్తారు. ముందే అందుబాటులో ఉంటే రైతులు మంచి అధిక పంటలు పండిస్తారని మా రైతుల తరపున కోరుకుంటున్నాం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో ఈసారి సోయాబీన్ సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి తగినట్లుగా సరిపడినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే గత ఖరీఫ్లో అందించిన విత్తనాల నాణ్యతను పరిశీలించకుండా ఆ విత్తనాలనే ఈసారి కూడా సరఫరా చేస్తుండటంపై రైతులు అనుమానంగా ఉన్నారు. పోయిన సంవత్సరం మనకి వేరే రకం JS 335 అనే రకము నేను ఇప్పుడు చెప్పిన 3 కంపెనీస్ నుంచి వచ్చినాయి అనమాట. మనకు వచ్చేది జిల్లాకు JS 335 అనే రకం ఒకటే రకం ఉన్నది. మనకి అంతకుముందుకు మనకు అంటే కొంత మనకి సీడు మరి అవైలబిలిటీ లేక వేరే రకము మనకి JS 9560 అనేది రకం ఇవ్వటం జరిగింది అనమాట. దానివల్ల కొంత దిగుబడి అనేది తగ్గింది. మీరన్నట్టుగా గత సంవత్సరము మనకి సోయా విత్తనం సరిగా అంటే దిగుబడి రాలేదని అని అంటా ఉన్నారు. అది ఏంటంటే కొంతమంది రైతులు మనము అది గడువు కాలము అంటే అది విత్తుకునే కాలం తర్వాత అయిపోయినాక కూడా విత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా తమకు అధికారులు భరోసా ఇస్తేనే ఈ విత్తనాలను ఉపయోగిస్తామని, లేదంటే సాగు నిలిపివేస్తామని రైతులంటున్నారు.